బ్యాక్. పూర్వం రాజులు తమ కొలువులో కవులకు అక్షర లక్షలిచ్చేవారని చదువుకున్నాం. కానీ ఇప్పుడు అదే అక్షరాలు దిద్దడానికి స్కూళ్లకు లక్షలు చెల్లిస్తున్నారు. ఈ రోజుల్లో సామాన్యుడు చదువు కొనడానికి కూడా అందుబాటులో లేనంతగా పెరిగిపోయిన ఈ స్కూల్ ఫీజులను చూసి పిల్లల్ని కనడానికే భయపడుతున్నారని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఇన్నేళ్లు స్కూల్ ఫీజులంటే నానా కష్టాలు పడేవాళ్లు. కానీ ఇప్పుడు కొండెక్కి కూర్చున్న ఈ స్కూల్ ఫీజులు చూస్తుంటే ఇద్దరు పిల్లల కన్నా ఒకరే బెటర్ అని అనుకుంటున్నారు నేటి తరం తల్లిదండ్రులు. కార్పొరేట్ స్కూళ్ల దోపిడీని అడ్డుకునే నాథుడే లేడా అని ఆక్రోశిస్తున్నారు. చదువుకోవాల్సిన సామాన్యుడు చదువు కొనే పరిస్థితి కూడా లేకుండా పోయిన నేటి సమాజాన్ని చూసి బెంబేలెత్తిపోతున్నారు. కన్నబిడ్డల బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటూ వాళ్లకు మెరుగైన విద్య అందించడానికి తమ ఆస్తుల్ని కూడా అమ్ముకుంటున్నారు. ఇదేదో ఒక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న స్కూళ్లకే పరిమితమైన విషయం అనుకుంటే పొరపాటే. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్, కరీంనగర్ వంటి పెద్ద నగరాలు, జిల్లా కేంద్రాల్లోనూ ఇదే తంతు. ఆఖరికి చిన్న చిన్న పట్టణాల్లో కూడా స్కూల్ ఫీజులు కొండెక్కే కూర్చుంటున్నాయి. ఎవరి స్థాయిని బట్టి వాళ్లు పిల్లల్ని దోచేసుకుంటున్నారు. చిన్న స్కూళ్లలో చిన్న దోపిడీ జరుగుతూ ఉంటే పెద్ద స్కూళ్లలో పెద్ద దోపిడీ జరుగుతుంది. 1 లక్ష రూపాయలు 2 సంవత్సరాలు తిరగకుండా 3 లక్షలు అయిపోతే 5,000 రూపాయలు సంవత్సరం తిరగకుండా 12,000 అయిపోతుంది. అంటే 5,000 రూపాయలు మరి ఇప్పుడు మన ఇంట్లో మెయిట్స్ కానివ్వండి, 3 పిల్లలు ఉన్నప్పుడు 15,000 రూపాయలు 3 పిల్లలకి వాళ్ళు సంవత్సరానికి పెట్టుకుంటే 5,000 రూపాయలు 12,000 అయితే 15,000 36,000 అయితే 21,000 అదనపు భారం ఎక్కడి నుంచి తీసుకొస్తారండి వాళ్ళు? ఇది భారం కాదా? అంటే లక్షల స్కూల్ ఫీజులు ఉండే స్కూల్లే కాదు, వేలకు వేలు 5,000 రూపాయల స్కూల్ ఫీజులు ఉండే వాళ్ళు కూడా చిన్న దోపిడీ చేస్తున్నారు. చిన్న దోపిడీ కాదు, యాక్చువల్గా 5,000 12,000 అవటం, 5,000 కట్టేవాడికి 12,000 పెద్ద దోపిడీని. నిజానికి ఒకప్పుడు గ్రామర్ స్కూళ్లు, కాన్సెప్ట్ స్కూల్ అంటేనే గొప్ప. కానీ ఇప్పుడు టాలెంట్, టెక్నో, ఈ టెక్నో, డిజీ స్కూల్, మోడల్ స్కూల్, 1వ తరగతి నుంచే ఐఐటి ఫౌండేషన్, జేఈఈ, సివిల్ ఫౌండేషన్ అని కొత్త పేర్లు పెట్టి పేరెంట్స్ ని దోచేస్తున్నారు. చాలా స్కూళ్లు తమ పేర్ల చివర ఇంటర్నేషనల్ స్కూల్ అని ట్యాగ్ లైన్లు పెట్టుకుని ఫీజులు లక్షల్లో వసూలు చేస్తున్నాయి. వాస్తవానికి సిఐఎస్ గుర్తింపు లేకుండా ఇలా ట్యాగులు పెట్టుకునే స్కూళ్లు కోకొల్లలు. నిజానికి దేశంలో ఇలా సిఐఎస్ గుర్తింపు ఉన్న స్కూళ్లు 12 మాత్రమే ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో అయితే ఒకే ఒక స్కూల్ కి ఆ గుర్తింపు ఉంది. కానీ అన్ని స్కూళ్లు ఈ ట్యాగ్ లైన్ తో కోట్లు దోచేస్తూనే ఉన్నాయి. ఎవరైనా సరే తమ పిల్లల్ని చేర్పించే స్కూల్ కి సిఐఎస్ గుర్తింపు ఉందా లేదా అన్న విషయాన్ని www.cois.org వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ అవగాహన లేక స్కూళ్ల యాజమాన్యాలు చూపించే హంగు ఆర్భాటాలకు పడిపోయి లక్షల కష్టార్జితాన్ని యాజమాన్యాలకు దోచిపెడుతున్నారు. ఇలా కార్పొరేట్ సెక్టుల్లో బందీ అయిపోయిన ఈ ప్రైవేట్ స్కూళ్లు చేసే హంగామా చూసి అదేదో నిజమనుకుని పిల్లల్ని పిచ్చిగా, గుట్టిగా కార్పొరేట్ స్కూళ్లలో జాయిన్ చేసేస్తున్నారు. దీంతో స్కూల్ ఫీజుల కోసం మొదట్లో పుస్తలు తాకట్టు పెట్టేవాళ్లు ఇప్పుడు ఆస్తులు తాకట్టు పెడుతున్నారు. ఈ దోపిడీ ఇలాగే జరిగితే పిల్లాడిని 10వ తరగతి వరకు చదివించడానికే అప్పుల పాలైపోవాల్సిన దుస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ఫీజులుం తట్టుకోలేకే చాలా మంది ఒక్క సంతానంతోనే సరిపెట్టుకుంటున్నారంటూ అసోచాం సర్వే వెల్లడించిన వాస్తవం ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి అద్దం పడుతోంది. కార్పొరేట్ వారికి ప్రభుత్వం పైన ఎంత ప్రభావం ఉన్నదో మీరు గుర్తిస్తున్నారు. ఇది కాకుండా చిన్న ఎత్తుతో బడ్జెట్ స్కూల్స్ అని వచ్చాయి. కాబట్టి ప్రైవేటు యాజమాన్యం మీరు అనుకున్నంత బలహీనంగా ఏం లేదు. ఈనాడు ప్రభుత్వాన్ని యొక్క పాలసీలను ప్రభావం చేసే స్థితిలో ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని పాలసీలను ప్రభావం చేసే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా కొంత మొగ్గు చూపిస్తేనే అవి నిలకడగా ఉండగలుగుతాయి. అంటే అధికారం కూడా వాళ్ళకి ఎంతో తోడ్పడుతున్నదని మనం చేస్తున్నాను. మీకు పిల్లలకు ఆస్తులు సంపాదించి ఇవ్వలేకపోయినా వాళ్లకు మంచి చదువులు చెప్పించాలన్న ఆశతో పేరెంట్స్ పెద్ద స్కూళ్లలో చేర్పిస్తున్నారు. కానీ ఇద్దరిని చదివించే స్తోమత లేక కనీసం ఒక్కరికైనా మంచి జీవితం ఇద్దామన్న ఆలోచనతో నేటి కొత్త జంటల్లో ఎక్కువ మంది ఒక్క సంతానంతోనే ఆగిపోతున్నారంటూ అసోచాం సర్వేలో తేలిందంటే ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. అంతేకాదు చాలా మంది పేరెంట్స్ పిల్లల ఆత్మహత్యలకు కూడా ఈ స్కూల్ ఫీజుల భారమే కారణమంటోంది ఈ సర్వే. సేవా రంగాన్ని కూడా దోపిడీ రంగంగా మార్చేసిన ప్రైవేట్ స్కూళ్లపై ఇప్పటికైనా నియంత్రణ చేపట్టాల్సిన అవసరాన్ని ఈ వాస్తవాలు గుర్తు చేస్తున్నాయి. అటు సర్కారీ బళ్లకు పంపలేక, ఇటు కార్పొరేట్ ఫీజులు కట్టలేక, కన్నబిడ్డల జీవితాల్ని నాశనం చెయ్యలేక సగటు జీవి ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నాడో ఆ భగవంతుడికే తెలియాలి. సమాజంలో చాలా మంది పేరెంట్స్ కార్పొరేట్ స్కూల్ సీటు తమ శక్తికి మించిందని తెలుసుకుని అక్కడి ఫీజుల దోపిడీ తట్టుకోలేక
రికగ్నిషన్ లేని స్కూళ్లలో చేర్పించేసి చేసేది లేక ట్యూషన్లు చెప్పించుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ ఆగనంత వరకు చదువు కొనే సామాన్యుడి దుస్థితి కూడా మారదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.